ఏపీలోని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో ఆయన్ని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయించాలని వైఎస్ జగన్ని సదరు ఉద్యోగులు కోరారు. డిఎస్సీ అభ్యర్థులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. ఉపాధ్యాయ నియామకాలను వెంటనే జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్ష నేతలు కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్న చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ఈ సందర్భంగా ఉద్యోగులు వైఎస్ జగన్కు చూపించారు. అలాగే తమ కులాన్ని బీసీలో కలిపేందుకు సహకరించాలని కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు వైఎస్ జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. 5వ రోజు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో రైతు మారుతి ప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పరిశీలిస్తాము అని అంటే దాని అర్థం మేము చేసేస్తామని అని ఆ రోజు చెప్పినారు. ఈ రోజు ఏం చెప్తాను అంటే పరిశీలిస్తామన్నామే తప్ప మేము చేస్తామని చెప్పలేదు కదా. పరిశీలిస్తామంటే దాని అర్థం కూడబెరుకుతామని తీసేస్తామని దాని అర్థం అని చెప్పి ఇవాళ ఎన్నికలు అయిపోయినాక చెప్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం గట్టిగా అడుగుతా ఉన్నాం. అంతే కదా తల్లి. దీంట్లో పార్ట్ ఆఫ్ ది ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు. ఉద్యోగుల బదిలీలు, పారదర్శక అంగన్వాడీ టీచర్లు, విద్యా వాలంటీర్లు, ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్, హోంగార్డులు, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన వారందరినీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులు దశల వారీగా క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, జీతం పెంపు. ఇది ఏ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది? ఈనాడు పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఆ రోజు పరిశీలిస్తామని కూడా చెప్పరా. ఏకంగా దశల వారీగా క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, జీతం పెంపు అన్నారు. ఆ రోజు ఈ మాటలు అన్నారు. ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవడంలా అనేది మనం గట్టిగా మనం చెప్తా ఉన్నాం. ఏఎన్ఎం కాంట్రాక్ట్ నర్సింగ్లు ఇక్కడ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు, విద్యా హోంగార్డులు, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సర్వీసుల దశల వారీగా క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, జీతం పెంపు అన్నారు. ఏమైంది? లామినేట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కంపెనీ ద్వారా 2,500 మంది స్టేట్లో అపాయింట్ అయినారు. తర్వాత అవుట్ సోర్సింగ్లో దాదాపు 10,000 మంది మెడికల్ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా RNDC 104, 108 రకరకాలుగా విభజించి అందరినీ కూడా అతి తక్కువ వేతనంతో దాదాపు 15 సంవత్సరాలు వాళ్ళు పనిచేసి ఆ రోజు యాక్సిడెంట్లో 2 హెల్త్ అసిస్టెంట్లు చనిపోతే కూడా ఈరోజు మేమందరూ కూడా చందాలు వేసుకొని వాళ్ళు దాన సంస్కారాలు చేయడం జరిగింది. మరి ఇంత దారుణమైన పరిస్థితిలో ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు ఈ నెలలో అన్ని కూడా వాళ్ళు యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు అందరూ కూడా సేమ్ 2001లో అందరూ ఒకటే జీవో ఇచ్చి అందరూ అపాయింట్ అయ్యడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఏపీలోకి వచ్చేసరికి మనం ఏపీలో పుట్టడమే మా వాళ్ళ కాలేదనుకో తొందరగా ప్రభుత్వం పోవాలని గట్టిగా దేవుడు